హైదరాబాద్లోని ఓల్డ్ బోయిన్పల్లిలోని స్కూల్లో మత్తుమందు తయారీ కేసులో దర్యాప్తు కొనసాగుతుంది. ఈ కేసులో కీలక నిందితుడు మల్లెల జయప్రకాష్ గౌడ్ ను ఈగల్ టీం అరెస్ట్ చేసింది. మల్లెల జయప్రకాష్ గౌడ్ అనే వ్యక్తి మేధా పాఠశాలను నిర్వహిస్తున్నారు. అందులో కొంత గ్రౌండ్ ఫ్లోర్, 1వ అంతస్తులో తరగతి గదులు ఉన్నాయి. 2వ అంతస్తులో ఆఫీస్ రూమ్ ఉంది. అయితే జయప్రకాష్ గౌడ్ కు తనకు తెలిసిన శేఖర్ అనే వ్యక్తి ద్వారా ఏడాది క్రితం గురువారెడ్డి పరిచయం అయ్యారు. తన వద్ద ఆల్ఫ్రాజోలం తయారీ ఫార్ములా ఉందని, కోట్లు సంపాదించవచ్చని గురువారెడ్డి చెప్పారు. ఆ ఫార్ములా తయారీ పద్ధతి తెలుసుకున్న జయప్రకాష్ పాఠశాల 2వ అంతస్తులో ఆఫీస్ పక్కన 2 గదుల్లో మినీ ఫ్యాక్టరీ పెట్టి ఆల్ఫ్రాజోలం తయారు చేస్తున్నారు. ఇదే అంశం సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి మణికంఠ సిద్ధంగా ఉన్నారు. బుద్ధులు నేర్పవలసిన ఉపాధ్యాయుడే స్వయంగా స్కూల్నే డ్రగ్స్ కేంద్రంగా మార్చేశాడు. విద్యాబుద్ధులు నేర్పాల్సిన విద్యార్థులకు పాఠాలు చెప్పకుండా స్కూల్ని ఆ డ్రగ్స్ తయారీ కేంద్రంగా అయితే మార్చేసిన ఘటన బోయిన్పల్లిలో చోటు చేసుకుంది. ఈగల్ టీంకు విశ్వసనీయ సమాచారం రావడంతో అలాగే లోకల్ పోలీసులు కూడా నిన్న మేధా హై స్కూల్లో సోదాలు అయితే నిర్వహించారు. ఈ సోదాల్లో పెద్ద మొత్తంలో ఆల్ఫాజోలంని ప్రస్తుతం పోలీసులు అయితే స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటుగా ఇతర ఆల్ఫాజోలం కావాల్సిన ముడి పదార్థాలను కూడా పోలీసులు సీజ్ చేసిన పరిస్థితి కనబడుతుంది. ప్రధానంగా ఈ దందాను నడిపిస్తున్న ఈ మేధా హై స్కూల్ ప్రిన్సిపల్ డైరెక్టర్గా వ్యవహరిస్తున్న జయప్రకాష్ గౌడ్ని అయితే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతనితో పాటు మరో 3గురిని కూడా ఈగల్ టీం ప్రస్తుతం అదుపులోకి తీసుకుని పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నారు. అతని నుంచి మరింత సమాచారాన్ని కూడా రాబడుతున్నారు. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు, మేధా హై స్కూల్ ఏదైతే ఒక పాఠశాలకు ఎంట్రీ ఉంటుందో సాధారణ స్థితిలోనే ఈ ఎంట్రీ కూడా ఉందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం లోపలికి వెళ్ళి మీకు ఎక్స్ప్లెయిన్ చేసి వివరించే ప్రయత్నం చేస్తాను. సాధారణంగా స్కూల్లో ఎలాంటి వాతావరణం ఉంటుందో అలాంటి వాతావరణమే ఇక్కడ ఉందని చెప్పుకోవచ్చు. పూర్తి స్థాయిలో ఈ పాఠశాలకు మేధా హై స్కూల్కు నర్సరీ నుంచి 10th క్లాస్ వరకు అయితే పర్మిషన్ ఉంది. కానీ నర్సరీ నుంచి 7th క్లాస్ వరకు మాత్రమే క్లాసులు అయితే నిర్వహిస్తున్నాడు జయప్రకాష్ గౌడ్. అలాగే మొత్తం టోటల్గా 6 క్లాస్ రూమ్లో 130 మంది విద్యార్థులు ఉన్నట్లు అధికారులు అయితే మొత్తం పూర్తిగా వివరాలు అయితే సేకరించారు. ఏదైతే మీకు ఎగ్జాక్ట్గా నేనున్న ప్రాంతమే ఇదే. దీన్ని జయప్రకాష్ గౌడ్ ఒక ప్రిన్సిపల్ రూమ్గా అయితే ఉపయోగించుకున్నాడు. అయితే మనం ఈ ప్రిన్సిపల్ రూమ్ అవతలనే 2 గదుల్లో ఆల్ఫాజోమ్లను అయితే తయారు చేస్తూ ఉన్నాడు. పూర్తి స్థాయిలో నిన్న చేసిన ఈగల్ అధికారులు చేసిన సోదాల్లో పెద్ద ఎత్తున డ్రగ్స్ను కూడా స్వాధీనం చేసుకున్నారు. పూర్తి స్థాయిలో మనం చూసుకోవచ్చు. మన వీడియో జర్నలిస్ట్ పవన్ అయితే మీకు చూపించే ప్రయత్నం చేస్తాడు. ఏదైతే ఆల్ఫాజోలం తయారు చేస్తున్నాడో ఆ గదిని ఈగల్ టీం అధికారులు అయితే సీజ్ చేశారు. సీజ్ చేసిన దృశ్యాలను కూడా మనం చూసుకోవచ్చు. ఒక పేపర్ను కూడా అంటించారు. ఒక డోర్ మీద ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ టీజీ న్యాబ్ అని కూడా ఉంది. అంటే నిన్న జరిగిన సోదాల్లో ఏ మేరకు మొత్తం స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఈ గదినే మొత్తం పూర్తి స్థాయిలో ఒక కెమికల్ కంపెనీగా మార్చేశాడని చెప్పుకోవచ్చు. 6 రియాక్టర్లలో పెద్ద ఎత్తున ఈ ఆల్ఫాజోలం అయితే తయారు చేస్తూ ఉన్నాడు. ఈ సోదాల్లో పూర్తి స్థాయిలో నిన్న పెద్ద మొత్తంలో అంటే 3.5 కిలోల ఇప్పటికే తయారు చేసిన ఆల్ఫాజోలంతో పాటు 4.3 కిలోల ఆల్ఫాజోలం తయారు చేయడానికి ముడి పదార్థాలను పోలీసులు అయితే స్వాధీనం చేసుకున్నారు. పెద్ద మొత్తంలో సోడియం కార్బోనేట్, అలాగే పొటాషియం కార్బోనేట్, ఎసిటిక్ యాసిడ్తో పాటు అమోనియం క్లోరైడ్, మిథనాల్ను కూడా పోలీసులు అయితే సీజ్ చేశారు. వీటితో పాటుగా 21 లక్షల రూపాయలను పోలీసులు అయితే స్వాధీనం చేసుకున్నారు. మనం చూసుకోవచ్చు. అంటే పూర్తిగా ఏ స్థాయిలో ఒక స్కూల్ ఉంటుందో ఆ స్కూల్ని అట్మాస్ఫియర్ ఉందని చెప్పుకోవచ్చు. కానీ ఆ స్కూల్కి సంబంధించి విద్యార్థులకు సుమారుగా అటువైపు మరో భాగంలో క్లాస్ రూమ్లు ఏర్పాటు చేశాడు. ప్రిన్సిపల్ రూమ్ అవతల విభజించి దాన్ని ఆల్ఫాజోలం తయారీకి అయితే ప్రస్తుతం జయప్రకాష్ గౌడ్ అయితే ఉపయోగిస్తూ ఉన్నాడు. జయప్రకాష్తో పాటు కొరియర్గా వ్యవహరిస్తున్న మురళిని, అలాగే సాయి అనే వ్యక్తిని కూడా పోలీసులు అయితే అరెస్ట్ చేశారు. అయితే ఈ ఆల్ఫాజోలంను తయారు చేయడానికి గురువారెడ్డి అనే వ్యక్తి పూర్తిగా సహకరించినట్లు, అలాగే ఆల్ఫాజోలం తయారు చేయడానికి కావాల్సిన ఫార్ములాను కూడా గురువారెడ్డే స్వయంగా జయప్రకాష్ గౌడ్కు చెప్పినట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం అతన్ని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మనం చూసుకోవచ్చు. ఇది స్కూల్లో
చుట్టుపక్కల ఉన్న విద్యార్థులందరికీ కూడా చాలా తక్కువ మొత్తంలో ఫీజులు వేయడంతో పెద్ద ఎత్తున నమ్మకం ఏర్పడింది. ఈ నమ్మకాన్ని క్యాష్ చేసుకున్నాడు. ఒకవైపు స్కూల్ నిర్వహిస్తున్నానని నమ్మించి, మరోవైపు స్కూల్ తరగతులు నడుపుతూనే మరోవైపు అంటే పగలు సమయంలో క్లాస్ రూములు నడిపిస్తూ రాత్రి సమయంలో ఈ ఆల్ఫాజోలాన్ని అయితే తయారు చేస్తూ ఉన్నాడు. ప్రస్తుతం చూసుకోవచ్చు ఒక ల్యాబ్లో అంటే కెమికల్ సైన్స్ ల్యాబ్లో కావాల్సిన పదార్థాలు ఉన్నట్లుగానే సృష్టించాడు. అలాగే సైన్స్ ల్యాబ్లో ఎలాంటి వస్తువులు ఉంటాయో అలాంటి వస్తువులను ఏర్పాటు చేసుకున్నాడు. వాటి మాటున సైన్స్ ల్యాబ్ పేరు చెప్పి వాటి మాటున ఈ దందాన్ని నిర్వహిస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. ప్రస్తుతం ఈగల్ టీం అధికారులు ఇప్పటికే ఈ తయారు చేసిన ఆల్ఫాజోలంను ఎక్కడెక్కడికి పంపించారు, ఎంత మొత్తంలో ఎవరెవరికి అమ్మారు, ఎక్కడెక్కడ ఏ ప్రాంతాల్లో ఎవరు కొనుగోలు చేస్తున్నారు, వీరి వెనక ఇంకెవరైనా ఉన్నారా అనే కోణంలో కూడా పూర్తి స్థాయిలో పోలీసులు అయితే ప్రస్తుతం దర్యాప్తు చేస్తూ ఉన్నారు. మరింత సమాచారాన్ని రాబట్టే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలిసింది. సాధారణంగా ఒక స్కూల్లో ఉండాల్సిన అట్మాస్ఫియర్ని జయప్రకాష్ గౌడ్ అయితే ఇక్కడ క్రియేట్ చేశాడు. ఎవరికి ఎలాంటి సందేహం రాకుండా పూర్తి స్థాయిలో విద్యార్థులకు తరగతి క్లాసులు నిర్వహించడం, పగలు సమయాల్లో తరగతి క్లాసులు నిర్వహించడం, రాత్రి సమయాల్లో ఎవరూ లేనప్పుడు మొత్తం ఈ వ్యవహారం ఎవరికీ తెలియకుండా అత్యంత గోప్యంగా ఈ ఆల్ఫాజోలం కావాల్సిన ముడి పదార్థాలను ఇక్కడికి తెప్పించుకుని ఆల్ఫాజోలం తయారు చేయడంతో చాలా గుట్టిగా ఈ వ్యవహారం నడిచిందని చెప్పుకోవచ్చు. అంటే సుమారుగా 1 సంవత్సరం క్రితం నుంచి ఈ ఆల్ఫాజోలం తయారు చేస్తున్నట్లు ఈగల్ అధికారులు అయితే పోలీస్ అధికారులు అయితే గుర్తించారు. ఇప్పటికే పెద్ద మొత్తాన ఏవైతే ఉంటాయో డ్రగ్స్ వాటినంతా కూడా సీజ్ చేసిన పరిస్థితి కనబడుతుంది. మరోవైపు ఈ గురువారెడ్డితో పాటు జయప్రకాష్ గౌడ్ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రధానంగా మహబూబ్ నగర్కి మొత్కోల్ పరిసర ప్రాంతాలు అంటే మహబూబ్ నగర్ పరిసర జిల్లాలోని పరిసర మండలాలతో కావచ్చు ఇతర ప్రాంతాలు ప్రధానంగా ఆ జిల్లాలోనే కొన్ని ఈ కళ్ళు దుకాణాలకు ఆల్ఫాజోన్ను పంపిణీ చేస్తున్నట్లుగా పోలీసులు అయితే గుర్తించారు. ప్రస్తుతం చూసుకోవచ్చు మనం ఈ క్లాస్ రూమ్లో ఏ విధంగా విద్యార్థులకు కావాల్సిన వసతులు ఉంటాయో అవన్నీ కూడా ఏర్పాటు చేశాడు. ఇక్కడ ఒక స్కూల్ మాత్రమే ఉంది అన్నట్లుగా ఒక ఎంటైర్ అట్మాస్ఫియర్ని క్రియేట్ చేశాడు. అయినప్పటికీ ఈ మొత్తం వ్యవహారం బయటికి రావడం కూడా చాలా కష్టంగా మారింది. అయినప్పటికీ కొంతమంది విశ్వసనీయ సమాచారంతో పూర్తి స్థాయిలో సమాచారం అందించడంతో ఈ మొత్తం తతంగమంతగా బయటకు వచ్చినట్లుగా కూడా తెలిసింది. ఇప్పటికే ఈ గ్యాంగ్లో అందరినీ ప్రతి ఒక్కరిని కూడా అరెస్ట్ చేశారు. మిగిలిన వ్యక్తుల కోసం కూడా ప్రస్తుతం పోలీసులు అయితే ముమ్మరంగా గాలిస్తున్నారు. ఇప్పటి వరకు ఎంత మొత్తంలో అంటే ఆల్ఫాజోలం తయారు చేయడానికి సోడియం కార్బోనేట్తో పాటు పొటాషియం కార్బోనేట్ అలాగే మిథనాల్ కూడా ఎక్కువ సంఖ్యలో అవసరం అవుతూ ఉంటుంది. భారీ మొత్తంలో ముడి సరుకు అవసరం అవుతుంది. ఈ మొత్తం ముడి సరుకు ఎక్కడి నుంచి కొనుగోలు చేశాడు, ఏమని కొనుగోలు చేశాడు, అలాగే అనంతరం ఈ డ్రగ్ను తయారు చేసిన అనంతరం ఆల్ఫాజోలంను ఎవరెవరకు ఎంత మొత్తంలో ఎవరికి అమ్మాడనే కోణంలో ప్రస్తుతం గురువారెడ్డితో పాటు అలాగే జయప్రకాష్ గౌడ్ నుంచి కూడా పోలీసులు సమాచారం రాబడుతున్నట్లు మనకి సమాచారం అందుతుంది. అలాగే ఈ ఆల్ఫాజోలం తయారీ వెనుక ఇంకెవరైనా వ్యక్తులు ఉన్నారా అనే కోణంలో కూడా ప్రస్తుతం పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ పవన్తో మణికంఠ, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.